తెలంగాణ జాగృతి నేత ఎమ్మెల్సీ కవిత మానకొండూరు సమీపంలో తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా భూమిని పంపిణీ చేయాలని చెప్పేసి ఇక్కడ పోరాటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి మనతో వారు ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి వారు ఉన్నారు. సో మీరు సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నారా? ఉద్యమకారుల పక్షాన ఎలాంటి పోరాటానికి సిద్ధమయ్యారు మీరు? నేను 2 నెలల క్రితం ఎప్పుడైతే జాగృతి జనంబాట కార్యక్రమంలో బయలుదేరానో ఆనాడే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు ఉద్యమకారులందరినీ కూడా కలిసి మేమంతా చర్చించుకున్నాం. మరి 2 ఏళ్ల నుంచి ప్రభుత్వాన్ని మనం బతిమలాడ్డే సరిపోతుంది, ముందడుగు ఎట్లా పడాలి, ఎట్లా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకోవాలంటే మేమందరం ఆలోచించుకున్న మాట ఏంటంటే భూ పోరాటాల ద్వారా మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలి. ఇది భూమి తెలంగాణ భూమి, ఈ తెలంగాణ భూమి కోసమే ఇన్ని వేల మంది మనం కొట్లాడినాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పాలంటే వారికి వారు ఇచ్చిన హామీలను గుర్తియాలంటే భూ పోరాటాలే సరైన మార్గమని మేము ఉద్యమకారులందరం కూడా నేను కరీంనగర్ జనం బాటలో వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఆ మాట్లాడుకున్న మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం.